హాయ్ అండి, నమస్తే. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వంట బై రేవతి ఛానల్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి హోటల్ స్టైల్ అని చెప్పలేను. ఏ హోటల్లో ఇలాంటి రెసిపీ అయితే దొరకదనమాట. ఈ టేస్ట్లో చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ. ఆసమ్గా ఉంటుంది. రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ అనమాట. చాలా సింపుల్ వేలో చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, డెఫినెట్గా నచ్చుతుంది. సో ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని దీంట్లోకి ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, ఒక 4 యాలకులు కూడా వేసేసుకోండి. దీంట్లోకి ఒక అనాస పువ్వు, ఒక జాపత్రి, దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు వేసుకోండి. మిరియాలు కూడా వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు, ఒక 7 నుంచి 8 వరకు జీడిపప్పు పలుకులు కూడా వేసేసి బాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఫైన్ పౌడర్ లాగా ఇలా మిక్సీ పట్టేసుకోండి. సో మనకి బిర్యానీలోకి అయితే మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు పక్కకు పెట్టేసి అదే మిక్సీ జార్లోకి ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి, ఒక పెద్ద టమాటాని కూడా వేసుకొని దీన్ని కూడా ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకొని ఒక పక్కకు పెట్టేసుకోండి. ఒక చిన్న బౌల్ తీసుకొని దీంట్లోకి 1/3 కప్పు వరకు పెరుగు తీసుకోండి. కమ్మటి పెరుగు తీసుకొని దీంట్లోకి రుచికి తగ్గట్టు కారం వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల కారము, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా ఇలా బీట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని దీంట్లోకి 1.5 లీటర్ వరకు వాటర్ పోసుకోండి. దీంట్లోకి అన్ని హోల్ గరం మసాలా వేసుకోండి. హోల్ గరం మసాలా వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, రుచికి తగ్గట్టు సాల్ట్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసుకొని ఈ వాటర్ అనేవి బాగా మరగాలి. బాగా మరిగేంత వరకు మూత పెట్టి మరిగించుకోండి. సో ఇలా వాటర్లో బాగా మరుగుతున్నప్పుడు దీంట్లోకి ఒక గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ 2 గ్లాసెస్ రైస్ని నానబెట్టుకున్నాను. సో ఇప్పుడు రైస్ని మొత్తం వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఈ రైస్ అనేది ఒక 80% ఉడికితే సరిపోతుంది. ఈ రైస్ ఉడికేలోపు మనము మిగతా ప్రాసెస్ చేద్దాము. ఒక ప్యాన్ తీసుకొని ఈ ప్యాన్లోకి టేస్ట్కి తగ్గట్టు కారము, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసేసి కొంచెం బాగా ఫ్రై అయినాక దీంట్లోకి ఉడికించుకున్న ఎగ్స్ని వేసుకోండి. సో ఇక్కడ నేను ఒక 10 ఎగ్స్ వేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకొని అదే ప్యాన్లోకి మళ్ళీ ఆయిల్ వేసుకోండి. ఈ ప్యాన్లోకి ఆయిల్ వేసుకున్నాక దీంట్లోకి హోల్ గరం మసాలా వేసుకోండి. హోల్ గరం మసాలా వేసుకున్నాక దీంట్లోకి ఒక బిర్యానీ ఆకు కూడా వేసేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని దీంట్లోకి పెరుగు బ్యాటర్ని వేసుకోండి. పెరుగు బ్యాటర్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనము కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. నేను ఈ ఆనియన్స్ అనేవి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకున్నవి ఇందులో వేసేసుకొని దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలాను కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనము కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసి ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. ఈ 1/2 గ్లాస్ వాటర్ వేసేసుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోండి. దీంట్లోకి సాల్ట్ వేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర కూడా పుదీనా వేసేసి మూత పెట్టేసి ఇది దగ్గరికి అయ్యేంత వరకు బాగా మరిగించుకోండి. ఇది ఇలా కొంచెం బాగా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా రెడీ చేసి దీంట్లోంచి కొద్దిగా తీసి పక్కకు పెట్టేసుకోండి ఎగ్స్. ఇక నేను ఒక 6 ఎగ్స్ తీసి పక్కకు పెట్టేస్తున్నాను. ఇంకో 6 ఎగ్స్ ఇందులోనే ఉంచాను. ఇప్పుడు దీంట్లోకి మనము ఉడికించుకున్న రైస్ని కూడా వేసేసుకుంటున్నాను. ఈ రైస్ని వేసేసుకొని హాఫ్ వరకు వేసుకోండి రైస్. ఇప్పుడు దీనిపై నుంచి మళ్ళీ మనం తీసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసేసుకోండి. ఈ ఎగ్స్ని కూడా వేసుకున్నాక పైనుంచి మళ్ళీ రైస్ వేసేసుకోండి. సో 2 లేయర్స్ లాగా వేస్తున్నాను అనమాట నేను. ఈ 2 లేయర్స్ లాగా వేసుకున్నాక ఇప్పుడు దీంట్లోని మిగతా రైస్ని కూడా మొత్తంగా యాడ్ చేసేసుకుందాము. ఈ రైస్ని కూడా వేసుకున్నాక మనము పైనుంచి కొద్దిగా ఆనియన్స్ కూడా వేసుకోండి. ఆనియన్స్ కూడా వేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా ఇవి వేసుకున్నాక లైట్గా కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి. సో టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసేసుకొని జస్ట్ కొంచెం కలర్ కోసం అనమాట ఇక్కడ నేను ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఎల్లో ఫుడ్ కలర్ కూడా వేసేసుకున్నాక పైనుంచి మొత్తం టిష్యూ పెట్టేసుకోండి. సో మనకి ఆవిరి బయటికి పోకుండా టిష్యూ పెట్టేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు మగ్గించుకోండి. నేను కింద మాడుతుందని చెప్పేసి కింద దోశ పెనం పెట్టుకున్నాను అనమాట. దోశ పెనం పెట్టేసుకొని ఇలా ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా సూపర్గా ఉంటుంది అనమాట. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ వీడియోస్ కోసం మా ఇంటి వంట బై రేవతి ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.